పసిఫిక్ మహాసముద్రంలో రెండు తుపాన్లు ఒకేసారి ఏర్పడటంతో పాటు ఇటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తోడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమయ్యే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో సగటున 30% వరకు బలపడటంతో సముద్రాల ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న లాలా తుపాను, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న సాడెల్ తుపాను భయపెడుతున్నాయి. ఇవి కాకుండా అదే పసిఫిక్ ప్రాంతంలో మరో 2 వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కేంద్రీకృతమై ఉన్నాయి. సముద్రాలు వేడెక్కడం వల్ల ఏర్పడిన ఈ గ్లోబల్ పరిస్థితుల ఎఫెక్ట్ మన తెలుగు రాష్ట్రాలపైన పడింది. నైరుతి రుతుపవనాల్లో తేమ తగ్గిపోవడంతో సాధారణ వర్షపాతం నెమ్మదించింది. ఆగస్టు 21 నుంచి ఈ నెల 28 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణం మారనుంది. ఆగస్టు 21 నుంచి 26 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ స్పష్టం చేసింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.